అంతర్యామి ఆశ్రమానికి స్వాగతం. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా అంతం. వి వెల్కమ్ నౌ శ్రీ 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 అంతర్యామి స్వామీజీ. లుంగి కట్టుకొని బయట నిల్చున్నాడు. వే చేస్తున్నాడు. అహో ఇది లుంగి కాదు నాయన. మరి లంగనా స్వామి? స్వామి ఒక్కసారి అది అది అదంటే ఏది నాయన? దిస్ యు మీన్ దిస్? అంతేలే. యా రే వచ్చి కూర్చో. అదే ఆ సిన్నులు కాండి స్వామి. ఇందాకేదో అన్నావు కదరా శిష్య. అది లంగగా స్వామి. కాదురా దుష్టుడా, బాహుబలి యుద్ధంలో మిగిలిపోయిన గుడ్డానాయన. అవునా స్వామి? నాకు అర్థమైంది స్వామి, యుద్ధంలో కాలిపోయిన గుడ్డ అనమాట అది. ఇక ఆపరా శిష్య, భక్తులు ఎంతమంది వచ్చారో వెళ్ళి చూడు. ఇదేమన్నా పవన్ కళ్యాణ్ సినిమానా స్వామి? పొద్దున్నే వచ్చి క్యూ కట్టడానికి. నోరెత్తుతో మాట్లాడతావు కదరా. నోరెత్తితే మాటలు రాకుండా నాగార్జున సాగర్ డ్యామ్లో నుంచి నీళ్ళు వస్తాయి స్వామి. చెప్పు. ఇంకా చెప్పులు బయట ఉన్నాయి స్వామి. సరే ఇక వాగరా. వర్షం వస్తే ఆటోమేటిక్గా అదే వస్తుంది స్వామి. ఇక ఆపరా, కార్యక్రమం మొదలుపెట్టు. వచ్చిన వాళ్ళని వరుసలో పిలువు. వరుసగా కాకుండా నరికి నరికి పిలుస్తారా స్వామి? నాయనా శ్రీమంత, గురువు గారు పిలుస్తున్నారు, రా నాయనా. స్వామి నీవు శ్రీమంతుడివే కదా. అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు స్వామి? ఇందాకే కదరా వాడు పిచ్చాడు. నీ ప్రాబ్లం ఏంటి నాయన? నేను ఒక ఊరిని దత్తత తీసుకోవాలనుకుంటున్నా స్వామీజీ. ఆల్రెడీ మహేష్ బాబు తీసుకున్నాడు కదా నాయన. అది వరదలో కొట్టుకుపోయింది స్వామి. నాకు తెలియకుండా వరద ఎప్పుడు వచ్చింది నాయన? అయ్యో, వరద తెలియకుండా కాకపోతే ఫోన్ చేసి హాయ్ చెప్పి వస్తుందా స్వామి? అయితే ఏం చేయాలనుకున్నావు? మహేష్ బాబు రోడ్లు చెరువులు కట్టించాడు కానీ బాత్రూమ్లు కట్టించడం మర్చిపోయాడు స్వామి. ఇప్పుడేం? ఇక ఆపరా, కార్యక్రమం మొదలుపెట్టు. వచ్చిన వాళ్ళని వరుసలో పిలువు. వరుసగా కాకుండా నరికి నరికి పిలుస్తారా స్వామి? నాయనా శ్రీమంత, గురువు గారు పిలుస్తున్నారు, రా నాయనా. స్వామి నీవు శ్రీమంతుడివే కదా. అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు స్వామి? ఇందాకే కదరా వాడు పిచ్చాడు. నీ ప్రాబ్లం ఏంటి నాయన? నేను ఒక ఊరిని దత్తత తీసుకోవాలనుకుంటున్నా స్వామీజీ. ఆల్రెడీ మహేష్ బాబు తీసుకున్నాడు కదా నాయన. అది వరదలో కొట్టుకుపోయింది స్వామి. నాకు తెలియకుండా వరద ఎప్పుడు వచ్చింది నాయన? అయ్యో, వరద తెలియకుండా కాకపోతే ఫోన్ చేసి హాయ్ చెప్పి వస్తుందా స్వామి? అయితే ఏం చేయాలనుకున్నావు? మహేష్ బాబు రోడ్లు చెరువులు కట్టించాడు కానీ బాత్రూమ్లు కట్టించడం మర్చిపోయాడు స్వామి. ఇప్పుడేం నాయనా, నా ఆశీర్వాదం కావాలి. మీ ఆశీర్వాదం కాకపోతే మీ ఆశలు అడగడానికి వచ్చిన స్వామీజీ. చేతికి రింగు, కింద పంచదప్ప, నా దగ్గర ఏమీ లేదు నాయన. కొట్టుకుని వచ్చిన రింగు, బాహుబలి ఇచ్చిన గుడ్డ తప్ప మీ దగ్గర ఏముండదని అతనికి కూడా తెలుసు స్వామి. చిదంబర ఆగరా. నాయనా శ్రీమంత, నువ్వు ఉంగరాన్ని ధరించు, నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ ధన్యుని స్వామి. మరి ఇక నేను సెలవు తీసుకుంటాను స్వామి. మీకేమన్నా సమర్పించుకోవాలా స్వామి? ఇక్కడ కాదు నాయన. మరి గెస్ట్ హౌస్ కా స్వామి? నెక్స్ట్ ఎవరు నాయన? రఘువరన్, బీటెక్. చూడండి సార్, మనసు స్వామి గారికి 90 degrees వందన. అయితే 360 degrees 3 కూర్చోనైనా. అలాగే స్వామి. నీ సమస్య ఏంటో చెప్పు నాయనా. గత 10 సంవత్సరంలో నుంచి ఎన్ని జాబులు ట్రై చేసినా ఒక్క జాబు కూడా అంటుకోవట్లేదు స్వామి. వద్దన్నా అంటుకోవడానికి జాబ్ ఏమైనా అంటువేదా నాయన? మీరే ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలి స్వామి. నీ క్వాలిఫికేషన్స్ చెప్పు నాయనా. అలాగే స్వామి. బీటెక్లో బీటీ కొట్టి ఎంటెక్లో మ్యారేజ్ చేసుకున్నావా నాయనా? కాదు స్వామి, బీటెక్లో బీర్ తాగి ఎంటెక్లో ఎంసీ తాగాను స్వామి. రెండు ఒకటే కదరా నాయన? మీరు కూడా స్వామి? నోరెత్తుతో మాట్లాడతావు కదరా.
నోరెత్తితే మాటలు రాకుండా నాగార్జున సాగర్ డ్యాంలో నుంచి నీళ్ళు వస్తాయి స్వామి. చెప్పు ఇంకా. చెప్పులు బయట ఉన్నాయి స్వామి. సరే ఇక వాగరా. వర్షం వస్తే ఆటోమేటిక్గా అదే వస్తుంది స్వామి. ఇక ఆపరా, కార్యక్రమం మొదలుపెట్టు. వచ్చిన వాళ్ళని వరుసలో పిలువు. వరుసగా కాకుంటే నరికి నరికి పిలుస్తారా స్వామి? నాయనా శ్రీమంత, గురువు గారు పిలుస్తున్నారు, రా నాయనా. స్వామి, నీవు శ్రీమంతుడివే కదా. అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు స్వామి? ఇందాకే కదరా వాడు పిచ్చాడు. నీ ప్రాబ్లం ఏంటి నాయన? నేను ఒక ఊరిని దత్తత తీసుకోవాలనుకుంటున్నా స్వామీజీ. ఆల్రెడీ మహేష్ బాబు తీసుకున్నాడు కదా నాయన. అది వరదలో కొట్టుకుపోయింది స్వామి. నాకు తెలియకుండా వరద ఎప్పుడు వచ్చింది నాయన? అయ్యో, వరద తెలియకుండా కాకపోతే ఫోన్ చేసి హాయ్ చెప్పి వస్తుందా స్వామి? అయితే ఏం చేయాలనుకున్నావు? మహేష్ బాబు రోడ్లు చెరువులు కట్టించాడు కానీ బాత్రూమ్లు కట్టించడం మర్చిపోయాడు స్వామి. ఇప్పుడేం నాయన, నా ఆశీర్వాదం కావాలి. మీ ఆశీర్వాదం కాకపోతే మీ ఆశలడానికి వచ్చిన స్వామీజీ. చేతికి రింగు, కింద పంచదప్ప, నా దగ్గర ఏమీ లేదు నాయన. కొట్టుకొని వచ్చిన రింగు, బాహుబలి ఇచ్చిన గుడ్డ తప్ప మీ దగ్గర ఏముండదని అతనికి కూడా తెలుసు స్వామి. చిదంబర ఆగరా. నాయన శ్రీమంత, నువ్వు ఉంగరాన్ని ధరించు, నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ ధన్యుని స్వామి. మరి ఇక నేను సెలవు తీసుకుంటాను స్వామి. మీకేమన్నా సమర్పించుకోవాలా స్వామి? ఇక్కడ కాదు నాయన. మరి గెస్ట్ హౌస్కా స్వామి? నెక్స్ట్ ఎవరు నాయన? రఘువరన్, బీటెక్. చూడండి సార్ మనసు స్వామి గారికి 90 degreesలో వందనం. అయితే 360 degreesలో 3 కూర్చోనైనా. అలాగే స్వామి. నీ సమస్య ఏంటో చెప్పు నాయనా. గత 10 సంవత్సరంలో నుంచి ఎన్ని జాబులు ట్రై చేసినా ఒక్క జాబు కూడా అంటుకోవట్లేదు స్వామి. వద్దన్నా అంటుకోవడానికి జాబ్ ఏమైనా అంటువేదా నాయన? మీరే ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలి స్వామి. నీ క్వాలిఫికేషన్స్ చెప్పు నాయనా. అలాగే స్వామి. బీటెక్లో బీటీ కొట్టి ఎంటెక్లో మ్యారేజ్ చేసుకున్నావా నాయనా? కాదు స్వామి. నా దగ్గర ఒక పని నీ చేస్తావా నాయనా? ఈ దర్శనం కంటే ఎక్కువ స్వామి. అంటే నేను తక్కువ? క్షమించండి స్వామి. ఏ పని స్వామి? పక్కనున్న వాళ్ళని గోకడం నాయనా. నా పక్కన ఎవరూ లేరు స్వామి. ఇక్కడ కాదు భక్త. మరి మీ ఆవన పక్కన స్వామి. అగరబత్తి వాసనకి ఆడపిల్ల వాసనకి తేడా తెలియని ఈ లుంగి గానికి నిప్పులు లేకుంటే అగరబత్తి కూడా వెలగదు నాయనా. అబ్బా, ఉంటే వెలుగుతుంది స్వామి. కరెంట్ లేని స్విచ్ బోర్డుకి ఛార్జింగ్ ఎంత పెట్టినా వేస్ట్ రా. కరెంటు వస్తే ఫ్యూజ్ పీకేసాగా, ఇప్పుడు ఉంటే ఎంత పోతే ఎంత. స్లో వస్తుంది. సరే ఇక ఆపు, జరగాల్సిన కార్యక్రమం కానీ. బోని లేని ప్రాణానికి కానీ ఎందుకు స్వామి? ఒక సెలవు తీసుకుంటాం స్వామి. మేము కూడా తీసుకుంటాం నాయనా. మెడలో ఒరిగిన దండ, ముడ్డిపై ముడిగిన తాడు తప్ప ఏమీ లేదు స్వామి. ఈ అంతర్యామి ఆశ్రమం ఏది అడగకుండా ఆశించకుండానే ఇస్తుంది నాయన. యు గో అవుట్ సైడ్ అండ్ గెట్ గుడ్ జాబ్ అండ్ గెట్ సక్సెస్. నెక్స్ట్ ఎవరో పిలిచినాయన. కాదు స్వామి, బాహుబలి ప్రభాస్ వస్తున్నాడు. ఎవరు? ప్రభాస్ అంటే ప్రభాస్ కాదు స్వామి, వాడు అసిస్టెంట్. కూర్చోండి. ఇక ఆపరా. అసిస్టెంట్ చెప్పు నాయనా. స్వామీజీ నిండా ఇక్కడ నిమ్మకాయలు ఎవరు అమ్మరు నాయనా? ఏంటి స్వామి, ఇక్కడ జామకాయలు అమ్ముతారా లేకుంటే నిమ్మకాయలు అమ్ముతారా స్వామీజీ? మనం గొప్పలు మనం చెప్పుకోకూడదు నాయనా. ఓ, మరి నరేంద్ర మోడీ వచ్చి చెప్తాడు స్వామి. ఇక ఆపరా. చెప్పు నాయనా, బాహుబలిలో ఫైట్ ఏమైనా మిగిలిపోయిందా? కాదు స్వామి, బల్లాల దేవ పంచ ఊడిపోయింది. ఏమైనా నన్ను వచ్చి కట్టమంటావా? కట్టుకోవడానికి పెళ్ళం లేదు, నీ లుంగి నువ్వే కట్టుకోలేవు, నువ్వు పోయి వాడి లుంగి కడతావా నువ్వు? తిన్నారా గురూజీ? భక్త, నువ్వు ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళి నాయనా. అలాగే స్వామి. స్వామి తిన్నారా స్వామీజీ? తిన్నాను నాయనా. పోనీ నీళ్లు తాగుతారా స్వామి? ముందు విషయానికి రా నాయనా. ఇన్నాళ్ళు మీ దగ్గర పనిచేశాను కదా స్వామి, మరి నాకు ఒరిగింది ఏంది స్వామి? నేను చనిపోయాక ఈ ఆశ్రమం, ఈ స్థానం నీకే శిష్య.
అవునా స్వామి? ఇంకొక్కసారి చెప్పండి స్వామి. నేను చనిపోయాక ఈ స్థానం ఈ ఆశ్రమం నీకే కదా శిష్య. ఇంకొక్కసారి స్వామి అక్కడ చూసి చెప్పండి స్వామి. మీ దగ్గర పనిచేశాను కదా స్వామి, మరి నాకు ఒరిగింది ఏంది స్వామి? నేను చనిపోయాక ఈ ఆశ్రమం ఈ స్థానం నీకే శిష్య. అవునా స్వామి? ఇంకొక్కసారి చెప్పండి స్వామి. నేను చనిపోయాక ఈ స్థానం ఈ ఆశ్రమం నీకే కదా శిష్య. ఇంకొక్కసారి స్వామి అక్కడ చూసి చెప్పండి స్వామి. నేను చని స్వామి ఏమైంది స్వామి? స్వామి ఏమైంది స్వామి? ఆర్ యు క్రేజీ? వాట్స్ హ్యాపెనింగ్? స్వామి చేంజ్. ఇక్కడి నుంచి నువ్వు బాహుబలి శిష్యును కాదు నాయన, నా శిష్యునివి. ఈ పక్క రాయనాయన. ధన్యుని స్వామి. స్వామీజీ ఒక్కసారి అది ఏది నాయన? యు మీన్ దిస్? Let's do one second.